హాయ్ ఫుడీస్, వెల్కమ్ టు సాయిస్ కిచెన్. ఈరోజు మన ఛానల్లో నెల్లూరు స్టైల్ పప్పు పులుసు ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా పప్పును బాగా నానబెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని వేయించండి. చిటికెడు పసుపు వేసి ఉడకబెట్టుకోండి. పప్పు కొంచెం ఉడికిన తర్వాత ఎర్రగడ్డని 2 ముక్కలుగా కట్ చేసుకొని పెద్ద ముక్కని పప్పులో వేసేయండి. సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డని తిరగమాతకి పక్కన పెట్టుకోండి. టమాటా వెంటనే వేయకుండా పప్పు ఇంకో కొంచెం ఉడికిన తర్వాత పచ్చిమిరపకాయలు, కారంకి తగినంత, టమాటాలు, పప్పు ఇంకా ఉడికిపోయింది అన్నప్పుడు టమాటా వేసుకోండి. నిమ్మకాయ సైజు చింతపండు తీసుకొని చింతపండు కూడా ఉడికేటప్పుడే పప్పులో వేసేయండి. అది ఉడుకుతూ ఉంటుంది. తిరగమాతకి ఆవాలు, జీలకర్ర, సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డ, ఎండుమిరపకాయలు 2, కరివేపాకు, కొత్తిమీర. నేనైతే కొత్తిమీర ఇలా సన్నగా తరుక్కొని డబ్బాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసి వాడుకుంటాం. ఇంగువ, 6 తెల్లగడ్డలు కచ్చాపచ్చగా దంచుకోవాలి. ఇవన్నీ తిరగమాతకి రెడీ చేసి పక్కన పెట్టుకోండి. పప్పు ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసి కల్లుప్పు తగినంత వేసుకొని పప్పు బాగా ఎనుక్కోవాలి. పప్పు బాగా ఎనిపిన తర్వాత స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని నీళ్ళు పోసుకోవాలి. నేనైతే 2 చెంబులు నీళ్ళు పోసాను. పప్పుల కంటే మరీ చిక్కగా ఉండదు, మరీ పలుచగా ఉండదు, మీడియంగా ఉంటుంది. మా నెల్లూరులో ఇలానే చేస్తారు. మీ ఊర్లో ఎలా చేస్తారో కామెంట్ చేయండి. నీళ్ళు పోసి కొంచెం అలా కలిపెట్టండి, కింద అడుగంటకుండా ఉంటుంది. నేనైతే కుక్కర్లో పెట్టను, దబర్లోనే చేసుకుంటాను. నాకు అలానే ఇష్టం. నాకు ఉప్పు సరిపోలేదు, మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నాను. ఇలా పొంగొచ్చేటప్పుడు కొత్తిమీర చల్లుకోండి. పొంగొచ్చేటప్పుడే కొత్తిమీర చల్లాలి, అప్పుడే ఆ స్మెల్, ఫ్లేవర్ బాగా వస్తుంది. కొంచెం ఒక 5 మినిట్స్ ఉడకనిచ్చి ఆపేయండి. ఇప్పుడు తిరగమాత బాణలు పెట్టుకొని టూ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. గ్యాస్ మీడియంలో పెట్టుకోండి. తిరగమాత మాడిపోతే టేస్ట్ అంతా పోతుంది, అస్సలు బాగుండదు.
మీడియంలో పెట్టుకొని, లేట్ అయినా పర్వాలేదు మీడియంలో పెట్టుకొని చేయండి. తిరగమాత బాగా వస్తే కూర ఎలా ఉన్నా బాగుంటుంది. ఆవాలు, జీలకర్ర, ఆవాలు చిట్టపట్లు ఆడే వరకు వెయిట్ చేసి, ఆవాలు చిట్టపట్లు ఆడిన తర్వాత మిగిలిన వేసుకోవాలి. తెల్లగడ్డ, ఎండుమిరపకాయలు, సన్నగా తరుక్కున్న ఎర్రగడ్డలు, ఎర్రగడ్డలు కొంచెం ఉడికి ఆరెంజ్ కలర్లోకి రాగానే కరివేపాకు వేసుకోవాలి. చూడండి ఎర్రగడ్డలు ఎర్రగా అయిపోయాయి. ఇప్పుడు కరివేపాకు వేసుకొని ఇంగువ అరుగుదలకు మంచిది. ఏ కూరలో అయినా ఇంగువ వేసుకుంటాం మనం. తిరగమాత వేడిగా ఉన్నప్పుడే కూరలో వేసేయండి. అది ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ వస్తే కూర బాగుంటుంది. పప్పుల్స్ రెడీ. నెల్లూరు స్టైల్ పప్పుల్స్. మా నెల్లూరు వంటలకి ఫేమస్. పప్పుల్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.